అన్నా గమ్యన వందకు నన్నొప్పవోగే గవీరా వందకు నన్ని బాబోగు అన్నో మేనుల్లా ఇచ్చేటి వారు కాని దేశము నన్నొప్పువన్నా ఇక తల్లి లేదన్నా నాకు తండ్రి లేడన్నా తల్లి నువ్వేరా తండ్రి వేలు అన్నగారు పోయన్న కోటన్నా నీవు దండామూరం కమేన వల్లగే మాటొప్పవోగు అద్దంటాలత్తిని దుఃఖవచ్చింది పుడి కంటే సోకాలు కుమ్మవరసాలు చాలు ఎనకంటే సోకాలే ఎరుడాయి పారు అద్దురామాయన్న మేన వల్లాగు నన్ను గమేన వల్లాగే మాటొప్పవోగు గవీర వల్లాగే నన్ని బాబోగు మేనొల్లాగే రాము నీ బుధవారి మేనొల్లా బుద్ధుడు నీ బుధవాయి కట్టగొమ్ముగుంది కమల గురుసే ఈతకు ఇల్లన్న కాటకు జల్లు పోయన్న కోటన్న నీకు దండమురా అరే గమేన వల్లకు ఏమి లేదన్ను గవీర వల్లకు ఏమి లేదన్నం కట్టగొమ్ముగుంది కమ్మల గురుసే ఈతకు ఇల్లన్నో తాటకు జల్లు తినబోను వాలింటే తిండి లేదన్న పొద్దున తింటేరా మాపు లేదన్నో అన్నా గమేన వల్లకు నన్నొప్పవోగు ఏమి లేకున్నా మంచిదే గాని ఓయన్న మేన వల్లకి ఇత్తవు గాని తిరిగి చూస్తే అన్నా గుణం ఎరకుండు అదో అన్నా తిరిగి చూస్తే అన్నా గుణము ఎరకుంటాది దిగి చూస్తే మాయన్న లోతు విరకారం తిని చూస్తే మాయన్నో తీపి విరకాయం తల్లి లేక పాయే నాకు తండ్రి లేడు నా తల్లి ఉంటేరా గిట్టగా కాపోవు నా తండ్రి ఉంటేరా గిట్టలే అపోవు మంచిది ఎంబో చూసి పెళ్లి చేతూరు నాకు తల్లన్న ఉండాలి తండ్రన ఉండాలి అన్నా తల్లిని బతుకులు నాకు శ్రీనాయం అన్నా బంగారం పోయినాక బట్ట చుట్టము కాదు చేతుల బెల్ల ఉంటే ఈగలాలు నన్న తల్లిదండ్రి ఉంటే రా అందరూ వస్తారు కొడుకులు వస్తారు బిడ్డలు వస్తారు ఆ తల్లి తండ్రి ఉంటే తలంతా బలగా ముందు తల్లి లేక నాకు ఇట్లా వాయింది ఆ మేన వల్లకే నన్నొప్పవోగు మాయన్న మేన వల్ల గుణము వేస్తుంటుందంటే అన్నా తారో రంగమ్మ మరవాడముండం ఎరాలు ఎంకమ్మ ఎత్తురాముండం ఆడి బిడ్డ ఉచ్చమ్మ మరి సాటి గోడిరం ఆడి బిడ్డ ఉచ్చమ్మ మరి సాటి గోడి ఆ మేన వల్లకే నన్ని బావోగు గవీర వల్లకే మాటొప్పవోగు మేన వాళ్ళకు ఒప్పే బదులు అన్నాక కాని దేశాలు మాటి వరాలే ఆ కాని రాజము నన్నొప్పుకోరా రాజాన రాజులకు నన్ను అన్నాం దేశాన దొరలందరూ వరగా వచ్చేది అనదండి రాజు రాగే మాటొప్పబోతిది మేర వాళ్ళకి ఇవ్వబోగు సాడి మాటలతోని సంసారం పోవు ఎత్తు మాటలతోని పానం పోతదే అయ్యో మరవాల మాటతోని మరలమైతాను అన్నయ్యో కోటన్నా మన తల్లి కనకమ్మ ఏమి చెప్పింది మన తండ్రి రాజిరెడ్డి ఏమన్నాడు రామ్ అయ్యో ఓ కొడుక పెద్ద కొడుక పెద్ద కొడుక పెద్ద కొడుక కోటన్నా నీవు దండము రామ్ చెల్లని సాది పెద్ద చేసి మంచిగా పెళ్లి చేయమన్నారు
అద్దంట లక్ష్మి గోరుతున్నది. లక్ష్మీదేవి దుఃఖపడంగా ఏమన్నారు,